అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివి అనే పాట పాడుతున్నామండి. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే, విడిచినా నీవు నన్ను విడవనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. విడిచినా నీవు నన్ను విడవనంటివే. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధు మిత్రుడు నీవే యేసయ్యా. బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధు మిత్రుడు నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. చుట్టినా బాధలు నన్ను ముట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. నేను నిన్ను నమ్ముకొంటిని, నీవు నన్ను విడవనంటివే. నేను నిన్ను నమ్ముకొంటిని, నీవు నన్ను విడవనంటివే. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. అందరూ నన్ను విడిచినా
ఒకరికి మనం అప్పగించుకుంటున్నామంటే ఇక మన జీవితం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు ఏది చెబితే అది చెయ్యాలి. ప్రభువుని పిల్లరా, మన జీవితాలు మన ప్రభువైన యేసుక్రీస్తు చేతిలో పెట్టుకోవటం, వాక్యానికి మనల్ని మనం అప్పగించుకోవటం అనేది మనల్ని మనం కట్టుకుంటున్నామని అర్థము. మనల్ని మనం నిర్మించుకుంటున్నాము, కట్టుకుంటూ ఉన్నాం. అలా అప్పగించుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును, నీవు దేవునికి ఎంత అప్పగించుకుంటా ఉంటావో అంతగా నువ్వు క్షేమాభివృద్ధి పొందుతావు. మనకు తెలుగులో ఒక సామెత ఉందండి, అందరికీ తెలిసిందే కదా. మరి ఆమ్లెట్స్ తినేవాళ్ళ కోసం ఈ ఎగ్జాంపుల్ చెబుతున్నాను. ఏంటంటే అది ఒక ఎగ్ని, ఒక గుడ్డుని ఆమ్లెట్ వేసుకుంటే ఒక మీల్స్తో అది అయిపోతుంది. కానీ అదే గుడ్డుని తల్లి కోడి క్రింద పొదిగిస్తే అది ఒక పిల్లగా మారుతుంది, ఆ తర్వాత తల్లిగా మారుతుంది, ఆ తర్వాత అనేక గుడ్లు పెడుతుంది, అనేక పిల్లల్ని పెడుతుంది, అది ఎంతోమందికి ఆహారాన్ని ఇస్తుంది కదా. ఇప్పుడు దాని సామెత ఏంటి? ఓర్చుకుంటే కోడిగుడ్డు చట్టెడవుతుంది అనే సామెత మంది తెలుగులో. తెలంగాణలో అదే సామెత, ఆంధ్రాలో అదే సామెత. ఓర్చుకుంటే కోడిగుడ్డు చట్టెడవుతుంది అంటే ఓర్చుకోవాలి. ఓర్చుకుంటే అది అభివృద్ధి చెందుతుంది. ప్రియరా, మన ఆత్మీయ జీవితాల్లో కూడా చిన్న చిన్న సమస్యలు వస్తాయండి. అంత మాత్రం నువ్వు ప్రార్థన మానేయకూడదు. చిన్న చిన్న పరిస్థితులు నీకు సాతానుడు ఎదురు దెబ్బలు తీసుకొస్తాడు. అంత మాత్రానే నేను ప్రార్థన చేసే కొద్దే నాకు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి దేవుల్లో నువ్వు వెనకబడకూడదు. నీవు ఓర్చుకునే కొద్దే, ప్రభువుకు నిన్ను నువ్వు అప్పగించుకునే కొద్దే, నీ జీవితాన్ని దేవుల్లో కట్టుకునే కొద్దే ఏమవుతుంది అనంటే నీవు క్షేమాభివృద్ధి పొందుతావు, అభివృద్ధిలోనికి వస్తావు. తుదకు నీ స్థితి మహాభివృద్ధిగా మారుతూ ఉంటుంది. ఈ సూత్రం ఎవరికి తెలిసిందంటే యోధాకు తెలిసిందండి. అంతకుముందు వరకేమో యేసు ప్రభుని ఒక యాంగిల్లో చూశాడు. ఈయనేముంది, మమ్మకు పుట్టినోడే కదా, నేను మా అమ్మకే పుట్టే కదా, అంటే ఆయన నేను ఇద్దరం అన్నదమ్ములు సోదరులమే కదా, అంటే అదొక బ్రదర్లీహుడ్గా చూశాడు, ఏదో సోదరులే అన్నట్టుగా చూశాడు. కానీ అతని ఆత్మీయ నేత్రాలు తెరవబడినప్పుడు, యేసుక్రీస్తును గురించిన గ్రహింపు వచ్చినప్పుడు, నేను సోదరుడని చెప్పుకోవట్లేదండి, నేను యేసుక్రీస్తు దాసుడను అని చెప్పుకుంటున్నాడు. అంతేకాదు అందరికీ ఏం చెబుతున్నాడంటే మీరు కూడా మీ జీవితాలని యేసుక్రీస్తులో కట్టుకొనండి అని చెప్పాడు. తర్వాత రెండవ పాయింట్ చూద్దామండి. మరి రెండవ విషయం ఏమన్నాడు? 21వ వచనంలో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు. ఒకటి దేవుల్లో కట్టుకుంటూ ఉండాలి. ఇక రెండవ విషయం ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, మీరు ప్రార్థన చేయండి అన్నాడు. ప్రార్థన చేయటంలో రెండు రకాలు ఉన్నాయండి. శరీర మెట్టులో ప్రార్థన చేస్తాం, రెండు ఆత్మీయ మెట్టులో ప్రార్థన చేస్తాం. కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ అన్ని భౌతిక అవసరాతల కొరకు అడుగుతూ ఉంటారు. భౌతిక అవసరతలు అంటే వారు ఎప్పుడు ప్రార్థన చేసినా ఒక ఆరోగ్యం ఇవ్వు ప్రభువా, అలాగే గృహాన్ని ఇవ్వు ప్రభువా, మంచి సమాధానం ఇవ్వు ప్రభువా, పిల్లలకి మంచి ఉద్యోగాలు ఇవ్వు ప్రభువా, మంచి సంబంధాలు ఇవ్వు ప్రభువా, మేము అనుకున్నదంతా మంచిగా జరగాలి ప్రభువా, ఇలాగ ప్రార్థనలు చేస్తారు కానీ భౌతికమైన వాటి కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. భౌతికమైన అవసరతలు, ఇది శరీర మెట్టులో చేసే ప్రార్థన. కానీ ఆత్మీయ మెట్టులో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసేది ఉందండి. అదేమిటి అనంటే నీ స్వరం వినాలి ప్రభువా, ఈ రాత్రి నీ దర్శనం పొందాలి, అలాగే ఇతరులకు రక్షణ పొందాలి అని ఇతరుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే వీరు దేవుల్లో ఎదగాలి అని, ఇతరులు రక్షింపబడాలి అని,
అలాగే సంఘాలు కట్టబడాలి అని, ప్రజల అవసరతలు తీర్చబడాలని ఆత్మలో ఇతరుల భారాల కొరకు మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఇది ఆత్మలో ప్రార్థన చేయటం, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం. ప్రభువుని పిల్లరా, మీ గృహాలలో మరి మన క్యాలెండర్ ఉంది కదా, ఒక కొటేషన్ ఉంది. ఆ డేట్స్ క్రింద మీరు తర్వాత అయినా చూడండి, లేదా చాలామంది చూసే ఉంటారు. అక్కడ ఆస్వాళ్ళ ఛాంబర్స్ అనే ఒక దైవజనుడు ప్రార్థన మీద ఒక కొటేషన్ ఇచ్చాడండి. ఏంటి ఆ కొటేషన్ అంటే, ప్రార్థన క్రైస్తవునికి ఊపిరి. ప్రార్థన క్రైస్తవునికి ఊపిరి. అది జీవింపచేసేది మాత్రమే కాదు కానీ అతడు జీవించి ఉన్నాడు అనడానికి రుజువు కూడా అని ప్రార్థనను గూర్చి ఆస్వాల్డ్ ఛాంబర్స్ అనే ఒక దైవజనుడు ఆ కొటేషన్ రాస్తా ఉన్నాడు. ప్రార్థన ఊపిరి, అది నిన్ను జీవింపజేయటమే కాదు కానీ నీవు జీవించి ఉన్నావు అనే దానికి రుజువు. అంటే ఆత్మలో నీవు జీవించుచున్నావు అనే దానికి రుజువు ఏమిటంటే నువ్వు ప్రార్థన చేస్తావు. ఎవరో చేయండి 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 అని అన్నవసరం లేదు. నీ భర్త చెయ్యి అని అన్న అవసరం లేదు, లేక నీ భార్య ప్రార్థన చేయండి అని అన్నవసరం లేదు, మీ తల్లిదండ్రులు పిల్లల్ని ప్రార్థన చేయండి అని అన్నవసరం లేదు. అసలు నువ్వు జీవించి ఉన్నావు అన్నదానికి గుర్తు ఏమిటంటే నీ అంతటి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు. అదే గుర్తు. ప్రార్థన చేస్తున్నావంటే నువ్వు జీవించి ఉన్నావని అర్థం, ఆత్మీయముగా జీవించి ఉన్నావని అర్థము. కావున ప్రభువునందు పిల్లరా, ప్రార్థనలో అలాగు మనం నిలకడగా ఉండాలి. అందుకనే యోధా ఏమని రాస్తున్నాడండి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు. దేవుని ఆత్మతో. ఒక దైవజనుడు ఏం చెప్పాడంటే, ప్రార్థన నేను ప్రారంభిస్తాను కానీ ఎన్ని గంటలైనా చేస్తాను, ప్రార్థన ఎక్కడ ముగించాలో నాకు తెలియదు అన్నాడండి. అంటే ఏంటి దాని అర్థం? ఏంటి అర్థం అంటే ఎన్ని గంటలైనా ప్రార్థన చేస్తున్నాడు, ఎక్కడ ముగించాలో ప్రార్థన అర్థం కావటం లేదు. అంటే ఆత్మలో ప్రార్థన చేసేవారికి ప్రార్థన ముగింపు రాదు అసలు. అంత ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభువునందు పిల్లరా, నేటి దినాలలో మనం చేయవలసిందే ప్రార్థన. మన కుటుంబాల కొరకు, పిల్లల కొరకు, మన సహోదరుల కొరకు, మన పరిస్థితుల కొరకు మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఎక్కువ సమయం మనం ప్రార్థన చేసేవారముగా ఉండాలి. ఇలాగ మనం కట్టుకోవాలి, దేవునిలో కట్టుకోవాలి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. మూడో విషయం చూస్తే ప్రియులరా, యూదా రాసిన పత్రికలోనే 3వ పాయింట్ మనం చూద్దాం. నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకొనుచు. దేవుని కనికరము కొరకు మనం కనిపెట్టుకుంటా ఉండాలి. అనగా దేవుని కృప కొరకు మనం కనిపెడతా ఉండాలి. ఇలాగూ కనిపెడతా ఉంటే ఏం జరుగుతుందయ్యానంటే నిత్య జీవము మనలోనికి వస్తుంది. నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు నిత్య జీవము, నిత్య జీవం. ఒకసారి మనం దేవుని వాక్యంలో మనం చూస్తే తీతుకు రాసిన పత్రిక చూడండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. 6-7 వచనాలు. మనమాయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమౌటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. చూసారండి, ఇక్కడ నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై. ఈ యోధా గారికి నిజంగా దేవునిలో ఎంత గ్రహింపు వచ్చిందంటే
ఈ చివరి మాటలు చూస్తూ ఉంటే ఎంతో గ్రహింపుగా హెచ్చరిస్తూ ఉన్నాడండి. మనం కూడా ఎలా ఉండాలంట? యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు. మనం వారసులుగా మారాలి. మనం ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఇలాగ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని వారసులముగా మనం మారిపోతాము. మనం పాడుతాం కదా, దేవుని వారసులము, ప్రేమ నివాసులము, నవయుగ సైనికులము. కాబట్టి దేవుని వారసులంగా మనం మారిపోతాం. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తా ఈ పరిశుద్ధాత్మ సమృద్ధిగా మన మీద కుమ్మరించబడినప్పుడు దేవుని వారసులంగా మనం మారుతా ఉన్నాం. కావున ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడంటే నిత్య జీవం మనకిస్తాడు. దేవుని యొక్క నిత్య జీవం. నిత్య జీవం అనగా ఇక మనలో ఎల్లప్పుడూ ఊరేడి నీటి బొగ్గగా అనే ఆశీర్వాదాలు, ఆరోగ్యము, సంతోషము, సమాధానం, అలాగే పరలోకములో గొప్ప భాగ్యము, ఇవన్నీ నిత్య జీవంగా మనకిస్తా ఉన్నాడు. వీటిల్లో మీరు స్థిరపడాలి అని అంటున్నాడండి. తర్వాత మరొక విషయం, 4వ విషయం ఏమంటున్నాడండి? 4వ విషయం చూడండి. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. పిల్లలు గమనించండి, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి అంటే మనం దేవుని ప్రేమలో నిలబడి ఉండాలంట. దేవుని ప్రేమలో ఉండాలి. పిల్లలు గమనించండి, ప్రేమ ఉండాలి కానీ అది దేవుని ప్రేమ అయి ఉండాలి. కానీ కొన్నిసార్లు ప్రేమ ఉంటుంది, అది శరీర సంబంధమైన ప్రేమలు ఉంటాయి మనుషుల్లో. శరీర సంబంధమైన ప్రేమలు, శరీర సంబంధమైన వ్యామోహాలు. ఆ ప్రేమ కోసం మనం ప్రయాసపడతా ఉంటాం, సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం, డబ్బును కూడా వేస్ట్ చేస్తూ ఉంటాం. కొంతమంది సంపాదిస్తారు డబ్బుని, కానీ వ్యర్థమైన శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవడం కోసం ఆ ప్రేమను వలకబోస్తూ వాళ్ళ డబ్బును కూడా నాశనం చేసుకుంటారు. వాళ్ళ ఆరోగ్యాలు నష్టపోతారు. చివరికి వాళ్ళకి మిగిలేది ఏమిటంటే మనోవ్యాధి, దుఃఖము, అలాగే అధిక భారము. ఈ ప్రేమ ఉందండి. కాబట్టి ఈ ప్రేమలో కాదు మనం నిలిచి ఉండాల్సింది. యోధా ఏమని రాస్తున్నాడు? దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి అనగా దేవుని ప్రేమలో మనం జీవిస్తూ ఉండాలి. దేవుని ప్రేమ అంటే ఏంటో చూద్దాం. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం చదువుదామండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందునని చెప్పాను. పిల్లలు, దేవుని ప్రేమలో మనం నిలిచి ఉండాలి. అప్పుడప్పుడు మనం లోక ప్రేమల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడప్పుడు మనం శరీర సంబంధమైన ప్రేమల్లోకి వెళ్ళిపోతాం. అప్పుడప్పుడు మనం టీవీ ప్రేమలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడప్పుడు బంధురికాల మీద ప్రేమల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. మన ప్రేమలో మారుతూ ఉంటాయి. మన ప్రేమలో ఒకసారి ఒకదాని మీద ఉంటుంది, మరొకసారి ఇంకొక దాని మీద ఉంటా ఉంటుంది, ఇంకొక విషయం మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకనే ఇక్కడ యోధా ఏం రాశాడంటే, అయ్యా మీరు దేవుని జీవం పొందాలి అనంటే, నిత్య జీవం పొందాలంటే దేవుని ప్రేమలో మీరు నిలిచి ఉండండి. ఇక నీకు ఏ ప్రేమ ఉండొద్దు, దేవుని ప్రేమ.
దేవుని ప్రేమ అంటే ఏంటి? నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. ఈ మధ్య ఒక సహోదరుని అడిగాను, బైబిల్ చదువుతున్నావా అని అడిగాను. అడిగితే చదవట్లేదు అని అన్నాడు. బైబిల్ చదవట్లేదంటే అర్థం ఏంటో తెలుసా అన్నాను. బిజీగా ఉండి చదవలేదు అన్నాడు. నేనేమన్నానంటే, నువ్వు బిజీగా ఉండి బైబిల్ చదవలేదు అని అనుకుంటున్నావు. నువ్వు బైబిల్ చదవటం లేదంటే నువ్వు దేవుని ప్రేమించడం లేదు అని అర్థం అన్నాను. అప్పుడు ఒక్కసారి కళ్ళు తెరిచి నా వైపు చూసి, దేవుడంటే నాకు ప్రేమేగా అన్నా అన్నాడు. దేవుడంటే నీకు ప్రేమే, కానీ నువ్వు బైబిల్ చదవట్లేదంటే అర్థం ఏంటి? నువ్వు దేవుని ప్రేమించట్లేదు. దేవుని ప్రేమిస్తే బైబిల్ చదువుతావు, దేవుని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు గైకొంటావు, దేవుని ప్రేమిస్తే ఆయన వాక్యానికి లోబడతావు. కావున ప్రభునందు పిల్లరా, మనం చాలామంది ఇక్కడ కొంచెం భ్రమలో ఉంటున్నాం. ఏంటి ఆ భ్రమ అంటే? దేవుడంటే నాకు ప్రేమే అంటారు, కానీ బైబిల్ చదవరు. దేవుడంటే నాకు ప్రేమ అంటారు, కానీ ప్రార్థన చేయరు. దేవుడంటే నాకు ఇష్టమే అంటారు, కానీ దేవుని వాక్యానికి లోబడరు. వీళ్ళ అండర్స్టాండింగ్ ఏంటంటే, ఊరక దేవుడంటే నాకు ప్రేమ అంటే చాలు అనుకుంటున్నారు. కానీ వాక్యాన్ని చదవకపోతే, వాక్యానికి లోబడకపోతే, ఒక క్రమమైన ప్రార్థన నువ్వు చేసుకోలేకపోతే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావని మాత్రం కాదండి. నీ ప్రేమ నిలకడైన ప్రేమ కాదు, మారుతూ ఉంటుంది నీ ప్రేమ. అందువల్ల ఏమవుతుంది? నేను దేవుని ప్రేమిస్తున్నానని నువ్వు అనుకుంటావు, కానీ అది నిలకడైన ప్రేమ కాదు, నిలకడైన ప్రేమ కాదు. పౌలు గారు ఏం చెప్పాడు? నాకు వస్త్రహీనత అయినను, చలి అయినను, లేక ఆకలి అయినను, ఏ ఇబ్బందిలో ఉన్నా సరే క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది కూడా ఎడబాపనేరదు అన్నాడు. అంటే నువ్వు ఏమన్నా కానీ, అది ఆకలి కావచ్చు, కరువు కావచ్చు, తెగులు కావచ్చు, ఏ పరిస్థితి అయినా కావచ్చు, కానీ దేవుని ప్రేమించడం మాత్రం నేను మానను. దాని అర్థం ఏమిటి? ఆ విషయంలో అర్థం ఏమిటి అని అంటే, అన్నిటికంటే ముఖ్యముగా నాకు దేవుని ప్రేమ ముఖ్యము. సహోదరుడా, సహోదరి, తల్లి, తండ్రి, నువ్వు దేవుని ప్రేమలో నిలకడగా ఉన్నావా? చాలామంది సండే స్కూల్ పిల్లలప్పుడు మాత్రం దేవుని భలే ప్రేమిస్తారు. కొంతమంది ఆ టైంలో యేసుని కొరకై ఇలా జీవించేదా అనే పాట పాడమంటే చప్పట్లు కొట్టి బాగా పాడతారు. అరే, ఎవరి కోసం బ్రతుకుతావురా అని పెద్దోళ్ళు అడిగారు అనుకో, నేను యేసై కోసం బ్రతుకుతా అంటే, చూడు 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 మనోడు చూడు 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 ఏమంటున్నాడో, యేసై కోసం బ్రతుకుతాడంట అని అంటాడు. చూసారండి? ప్రియరా, మన ప్రేమ నిలకడగా ఉండాలి అంటే దేవునిని ప్రేమించేవారముగా మారాలి. దేవునిని మనం ప్రేమించేవారముగా ఉండాలి. అంతే. ఈ లోకంలో ఏది కూడా మనల్ని వ్యర్థంగా నడిపించకూడదు. దేవుని ప్రేమ మాత్రమే మనలో ఉండాలి. దేవుని మాత్రమే మనం ప్రేమించేవారంగా ఉండాలి. అందుకనే యోధా రాస్తా ఉన్నాడు, ఆయన ప్రేమ యందు మీరు నిలిచి ఉండండి. ప్రభునందు పిల్లరా, వాక్యాన్ని చదువుతూ ప్రార్థనలో నిలకడగా ఉంటూ నీ ఆత్మీయ జీవితాన్ని ఎప్పటికప్పుడు స్థిరపరచుకుంటా నిలకడగా ఉంటే అది నీ ఆత్మీయ జీవితంలో బహు క్షేమముగా ఉంటాము. కావున ఇలాగూ ఆయన ప్రేమలో మనం నిలిచి ఉండాలి అని వాక్యం బోధిస్తూ ఉంది. తర్వాత ఏమంటున్నాడో చూడండి. 5వ విషయం చూద్దాం. 22వ వచనంలో, సందేహపడు వారి మీద కనికరము చూపుడి. ప్రియులరా, ఇది చాలా లోతైన సత్యం అండి. ఈ మాట ఒక్కసారి మీరు చదువుకోండి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. ఇది చాలా లోతుగా యోధా ఈ మాట రాశాడు. ఏమిటి అనంటే, ఒకటి, మనుషుల్లో సందేహాలు ఉంటాయి. మనలో కొంతమంది అయా ప్రభువును తెలుసుకో, దేవుని వాక్యం నమ్ము, వాక్యాన్ని చదువు అని అంటాం. కానీ
మనం చెప్పినంత మాత్రాన వారు చేయరు. మనకేమనిపిస్తుంది అంటే మనం చెప్పాం కదా వీళ్ళు లోబడటం లేదు అని. కొన్నిసార్లు చిరాకు వస్తుంది, వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు లోబడట్లేదు అని. కానీ వాళ్ళ హృదయాల్లో ఏవో సందేహాలు ఉంటాయండి, వాళ్ళ హృదయాల్లో ఏవో డౌట్స్ ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. వాళ్ళ లైఫే క్వశ్చన్ మార్క్ అయిపోయింది. వాళ్ళల్లో అనేకమైన అనుమానాలు ఉన్నాయి కాబట్టి దేవునికి లోబడకుండా ఉంటున్నారు. అలాంటి వారి మీద మనం ఏం చేయాలంటే వీళ్ళు లోబడటం లేదు అని మనం వారి మీద విసురుకోవటం కాదు, కోప్పడటం కాదు, వారి మీద కనికరము చూపాలి. ఏమిటి ఆ కనికరము? ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, ఎందుకు వీరు లోబడలేకపోతున్నారు, ఎందుకు వీరు గ్రహించుకోలేకపోతున్నారు, ఎందుకు దేవుని యొద్దకు రాలేకపోతున్నారు అని వారి మీద కనికరము చూపుతూ ప్రార్థన చేయాలి.